బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ హనుమంతరావు. ప్రభుత్వానికి మైనింగ్కి సంబంధించి సేనరేజ్కి సంబంధించినటువంటి ఎటువంటి అమౌంట్లు కూడా కట్టకుండా పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ, మట్టి దోపిడీ ఒక అనకాపల్లి జిల్లాలోనే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి వైనాన్ని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ప్రజా గొంతుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి క్లియర్గా గ్రావెల్ దందా గురించి సర్వే నెంబర్ 1 పంచదారుల కొండ 32 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి పంచదారుల ఫణిగిరి పర్వతంపై జరుగుతున్నటువంటి ఈ దందాని గత డిసెంబర్లోనే జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. తప్పనిసరిగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎగ్జామిట్ అని చెప్పి ఊరుకున్నారంతే. తర్వాత ఎప్పటికప్పుడు కూడా విజువల్స్తో సహా కలెక్టర్ గారికి, ఏడీ మైన్స్కి, ఏడీ విజిలెన్స్ వాళ్ళకి కూడా క్లియర్గా నేను పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పోలీస్ శాఖ వాళ్ళకు కూడా లారీలు కూడా వాళ్ళ చేతికి ఆ డ్రైవర్ నెంబర్లతో సైతం, లారీ నెంబర్లతో సైతం కూడా ఇచ్చాం. ఇష్టారాజ్యంగా తవ్వుకెళ్ళిపోతున్నారు చూడండి. నేను సర్వే నెంబర్ 1లో కేవలం అక్కడ జరుగుతున్నటువంటి పర్మిషను ఒక 2 హెక్టార్స్కి పర్మిషన్ వస్తే 2 హెక్టార్స్ పర్మిషన్కి విజయ్ కుమార్ నాయుడు నేను విజయ్ కుమార్ నాయుడు కేవలం 2 హెక్టార్స్కే పర్మిషన్ వస్తే ఆ 2 హెక్టార్స్ సంబంధించినటువంటిది వాళ్ళు అనాథరైజ్డ్గా అప్పుడు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వచ్చిన డేటు వేరు. పర్మిషన్ వచ్చింది 15/5/2026. 15/5/2026 పర్మిషన్ వస్తే నేను చెప్పింది గత ఏడాది డిసెంబర్లోనే 2025లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే అప్పటి నుంచి దందా జరుగుతుంది. ఈ విజయ్ కుమార్ నాయుడికి 15/5/2026లో వచ్చినటువంటిది ఆయన అప్లికేషన్ చూస్తే ప్రొసీడింగ్స్ నెంబర్ 11/23/Q/2025. బట్ ఆయనకు ఆర్డర్ ఇచ్చింది 15/5/2026. 2026లో విజయ్ కుమార్ నాయుడు దశమనేనికి వర్క్ ఆర్డర్ ఇచ్చి చేసుకోమని చెప్పారు. అయితే అది ఎంతకి ఇచ్చారు? 4 ఎకరాల 99 సెంట్లలో సర్వే నెంబర్లో 2 హెక్టార్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషను 15/5/2026 ఇన్ ఫేవర్ ఆఫ్ విజయ్ కుమార్ నాయుడు దశమనేని లీజ్ ఈజ్ హియర్ బై పర్మిటెడ్ టు కమెన్స్ ది క్వారింగ్ ఆపరేషన్స్ ఆఫ్ గ్రావెల్ ఎక్స్టెంట్ ఆఫ్ 4.99 సర్వే నెంబర్ 1 పంచదార్ల విలేజ్ రాంబిల్లి మండలం ఇస్తే ఇది 10 ఇయర్స్కి 15/5/2026 నుంచి 14/5/2036 వరకు అంటే 10 ఏళ్ళకి చేస్తే అది జాయింట్ సర్వే చేశారు. ఇల్లీగల్గా చేస్తున్నటువంటి యాక్టివిటీ కేవలం అంటే ఆథరైజ్డ్గా లెక్కేసుకుంటే కేవలం మేలో వచ్చినటువంటి పర్మిషను ఇదేమో నిన్న 31 జూలై అయిపోతే కేవలం 2 monthsలో జూలై 30 నుంచి యాక్టివిటీ ఆపారు. ఈ 2 monthsలో క్వారీ విపరీతంగా అనాథరైజ్డ్గా 1,67,286 మెట్రిక్ టన్నులు ఎక్కడైతే ఎగ్జిస్టింగ్
పర్మిషన్ ఇచ్చారో అక్కడ కాకుండా దాన్ని ఆనుకొని ఉన్నటువంటిది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ, ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నటువంటి వైనాన్ని కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఆ లీజ్ హోల్డర్ ఎవరైతే విజయ్ కుమార్ నాయుడు ఉన్నాడో ఆయన దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి రిత్విక్ కంపెనీ అనేది ఎవరిది అంటే అది రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది బార్క్ సంస్థకి రిత్విక్ అనేది ఎవరంటే ఎంపీ సీఎం రమేష్ గారిది. ఈ సర్వే నెంబర్ 1 ఆయనకి కేవలం 2 monthsకి పర్మిషన్ తీసుకొచ్చి 2 months కేవలం ఇన్ ఫేవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఓన్లీ 2 months ఫ్రమ్ 3rd June 2026 టు 2nd August 2026 వరకు ఓన్లీ 2 months పర్మిషన్ తెచ్చుకొని బార్క్ సంస్థకి మొత్తం కొండని 2 లక్షల టన్నులు ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. ఏ ప్రభుత్వం అది? రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు, జాయింట్ సర్వే అండ్ ఇన్స్పెక్షన్ కండక్టెడ్ బై ది ఆఫీసర్స్ ఆఫ్ రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్. ఇట్ ఈస్ ఏ సీరియస్ వైలేషన్స్ ఆఫ్ ది మైనింగ్ లీజ్ కండిషన్స్ ఆఫ్ అబ్జర్వ్డ్ అని చెప్పి వీళ్ళు జాయింట్ సర్వే చేసిన తర్వాత నిన్ననే అక్కడ ఏడీ మైన్స్ని సస్పెండ్ చేశారు. ప్రబుద్ధులు పెద్దలు వేరు, దీని వెనకాల రాబందులు వేరు, పంచదారులు కొండను తినేసినటువంటి అనకొండలు వేరు, అక్కడ రాబందుల్లాగా మొత్తం అంతా కూడా మెక్కిస్తున్నది నొక్కేస్తున్నది వేరు. కానీ ఏడీ మైన్స్కి మేము చెప్పాం, ఏడీ మైన్స్ నోటీస్కి తీసుకెళ్ళాం, ఇక్కడ క్వారీయింగ్ ఇల్లీగల్గా జరిగిపోతుంది, పంచదారుల కొండ ఫణిగిరి పుణ్యక్షేత్రం అయినటువంటి కొండని పిండి చేసేస్తున్నారు, ఆ పిండితో వీళ్ళు కోట్లు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు అని కలెక్టర్ నోటీసు పెట్టినప్పుడు ఇప్పటికీ 7-8 సార్లు మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ నోటెడ్ అనే పదంతో పెట్టుకొని కంటిన్యూ చేశారు తప్ప, ఎంతవరకు ప్రొలాంగ్ చేశారు తప్ప, లేకపోతే అధికారులు ఎందుకు బలైపోతారండి? అసలు ముద్దాయిలు వేరు. ఈ విజయ్ కుమార్ నాయుడు అన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలా. 2 లక్షల టన్నులు పైబడి జాయింట్ సర్వేలో 2,02,000 మెట్రిక్ టన్నులు అనాథరైజ్డ్గా క్వారీయింగ్ జరిగిందని చెప్పినప్పుడు దాని నుండి 2 లక్షల టన్నులు ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారే. సుమారు 200 కోట్లు వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అంతటిని కూడా మింగేశారే. 200 కోట్లు ప్రాపర్టీ పబ్లిక్ తాలూకు ప్రాపర్టీ, పబ్లిక్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీ కస్టోడియన్గా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పై అధికారులు మీరు కళ్ళు మూసుకొని మీకు నెలవారీ మామూలు అందుతున్నాయనా? ఏంటి ఆ లొసుగేటి, ఆ ముసుగేటి? 2,02,000 టన్నులు మెట్రిక్ టన్నులు అనాథరైజ్ చేసినట్టు అధికారులు నిగ్గు తేల్చినటువంటిది, డిపార్ట్మెంట్ పరంగా నిగ్గు తేల్చినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్టుని బేస్ చేసుకొని చిన్న అధికారులు అయినటువంటి ఏడీ మైన్స్ని మొన్న సస్పెండ్ చేశారు. ఇగో ఏడీ మైన్స్ ఫోటో, నిన్నేమో ఏడీ మైన్స్ ఫోటో. ఇదేంటి నా పాపం ఏముంది? దీన్ని రెవెన్యూ వాళ్ళు కదా అసలు మూల కారకులు. రెవెన్యూ వాళ్ళు ఎందుకు ఎలాగొదిలేశారు? సస్పెన్షన్ ఆర్డర్ ఇది, ఏడీ మైన్స్ సస్పెన్షన్ ఆర్డరు. ఏడీ మైన్స్ సస్పెన్షన్ ఆర్డరు, ఎంఆర్ఓ సస్పెన్షన్ ఆర్డర్ ఇది. నిన్న ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు. ఎంఆర్ఓ గారి ఫోటో ఇది. ఏడీ మైన్స్ ఇది, ఎంఆర్ఓ సస్పెన్షన్ ఆర్డర్. పి సత్యనారాయణ నిన్న సస్పెండ్ చేశారు. అంటే చిన్న వికెట్లు తీసేస్తున్నారు. అసలు ప్రబుద్ధులు పెద్దలు వేరు. అలాగే ఈరోజు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆర్డీఓ ద్వారా విఆర్ఓని సస్పెండ్ చేశారు. 3 వికెట్లు ఎగిరిపోయాయి. 3 వికెట్ల కన్నా మెయిన్ మూలకారకులు, మూల స్తంభాలు ఉన్నారు. ఈ విషయంలో 100% ఈ విషయంలో కలెక్టర్ గారిని సస్పెండ్ చేయాలి. కలెక్టర్ గారు అవసరమైతే రాజీనామా చేయాలి.
దీని వెనకాల ఉన్నటువంటి రిత్విక్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం ఈ పంచదారుల పనిగిరిలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ క్వారీ మైనింగ్ అంతటినీ కూడా బార్క్ సంస్థకి తీసుకెళ్తూ టన్ను 1180 రూపాయలకి ఒక టన్ను వసూలు చేస్తే 2 లక్షల టన్నులు ఇంటూ 1100 వేస్తే ఎంత లెక్కేయండి మీరే. 210 కోట్లు అడ్డంగా మింగేశారు 2 నెలల్లో. దీనికి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు ఈ జిల్లాను ఉద్ధరిస్తాడు, మా అనకాపల్లి జిల్లాను ఉద్ధరిస్తాడని, లేదు ఇక్కడంతా కూడా డెవలప్ చేస్తాడు అనుకుంటే దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈ ఎవరైతే లీజ్ హోల్డర్ ఉన్నారో విజయ్ కుమార్ నాయుడు దశమనేని విజయ్ కుమార్ నాయుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, పెనాల్టీ వసూలు చేయాలి. ఇల్లీగల్ క్వారీ జరిగిందని జాయింట్ సర్వే ఏది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అలాగే ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే అక్కడ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి జాయింట్ సర్వేలో రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మీరు ఎంఆర్ఓని నిన్న సస్పెండ్ చేశారు, మొన్న ఏడీ మైన్స్ మధ్య శ్రీనివాసన్ సస్పెండ్ చేశారు, ఈరోజు విఆర్ఓని సస్పెండ్ చేశారు. మరి మేము పోలీసులకు కూడా అప్పచెప్పామే, పోలీసులు లారీలన్నీ పట్టి పోలీసులకు అప్పచెప్పాం. మరి పోలీసులు అక్కడ పోలీసుల్లో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వీళ్ళందరి మీద కాదు, చిన్న చోటామోటి ఉద్యోగస్తులు బలైపోతున్నారు. అందుకనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా చెప్తున్నాం, రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు లోబడి కానీ మీరు లొంగిపోయినా, రాజకీయ నాయకుల మాటలకి మీరు పొంగిపోయినా మీరు మీ కుటుంబాలకే అన్యాయం చేసిన వాళ్ళు అయిపోతారు. మీరు పొంగిపోయే పరిస్థితులు, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. అంచేత జిల్లా అధికారులు దయచేసి గమనించుకోవాలి, చేస్తున్నటువంటి యాక్టివిటీ లీగలా ఇల్లీగలా, ప్రతిపక్షం ఎందుకు చెప్పింది దాని గురించి ఒకసారి దయచేసి అధికారులు ఆలోచించండి. జిల్లా అధికారులు, పై అధికారులు వాళ్ళకి మొహమాటాలు ఉంటాయి. జిల్లాకి అందులో విశాఖపట్నం జిల్లా అనగానే మరీ అనువు ఇక్కడికి రావడానికి పైనుంచి పైరవీలు చేసుకొని జిల్లా అధికారులు రావచ్చు. కానీ ఇక్కడ చిన్న నాయకులైనటువంటి, చిన్న ఉద్యోగస్తులైనటువంటి ఈ ఎంఆర్ఓ ఏం చేశాడు, ఏడీ ఏం చేశారు, లేదు విఆర్ఓ ఏం చేశారు, వీళ్ళు కాదే బలి కావాల్సింది. ఆ లీజ్ హోల్డర్ ఎవడున్నాడో ఆడి మీద క్రిమినల్ చర్యలు ఇమ్మీడియట్గా విజయ్ కుమార్ నాయుడుపై లీజు క్యాన్సిల్ చేయాలి. తాత్కాలికంగా మీరు ఆపడం కాదు, రిపోర్ట్ ఇచ్చారు కదా అని ఇప్పుడు తాత్కాలికంగా క్వారింగ్ ఆపారు. క్వారింగ్ గ్రావెల దోపిడీని మొన్నటి నుంచి మేము ఎప్పుడైతే పెద్ద ఎత్తున జిల్లా నుంచి ప్రకంపనలు వచ్చాయో మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దోపిడీ దందాని ప్రజల దృష్టికి ఎప్పుడైతే వెళ్ళిందో మీరు తాత్కాలికంగా ఆపి చోటామోటి నాయకులతో చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్టు చూపించేస్తే ఎక్కడైనా ఉందా అంటే ప్రభుత్వం క్లియర్గా ఒప్పుకుంది. ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయాడు, ఏడీ సస్పెండ్ అయిపోయాడు, విఆర్ఓ సస్పెండ్ అయిపోయాడు. నాకు తెలిసి జాయింట్ కలెక్టర్ కూడా మెమో ఇష్యూ చేశారు. జాయింట్ కలెక్టర్ ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ ఉందని, బఫర్ జోన్ వదులుకున్న జగనన్న కాలనీ లేఅవుట్ ఉందని ఆ లేఅవుట్ మొత్తం గ్రావెల్ కనీసం 8 అడుగులు 3 అడుగులు కూడా లేకుండా మొత్తం తవ్వేశారు. తవ్వేయడం వల్ల ఏంటంటే ఆ జాయింట్ కలెక్టర్ మెమో కూడా ఇష్యూ చేశారని తెలిసింది. వెదర్ ఇట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది రేపటికల్లా ఎవిడెన్స్ వస్తుంది మీకు. కానీ ఈ అన్నిటికీ మూలకారకులైనటువంటి జిల్లా కలెక్టర్ సస్పెండ్ అవ్వాలి. లేదు జిల్లా కలెక్టరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వెనకాతలు ఉన్నటువంటి పెద్దలు ఎవరున్నారో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. విజయ్ కుమార్ నాయుడు లీజ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి. లీజ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి పెనాల్టీ వసూలు చేయాలి. 200 కోట్లు ఈ పబ్లిక్ ప్రాపర్టీ అంతటినీ కూడా లాగేశారు. మరి దీనికి ఈ ప్రాపర్టీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కస్టోడియన్గా ఉన్నాడే, మరి కళ్ళు మూసుకొని ఉన్నావా? కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు? దయచేసి మళ్ళీ నాకు ఏం సబ్జెక్ట్ తెలుసు, ఇదంతా లేదు, సబ్జెక్ట్ తెలుసు అని చెప్పావు. మరి ఇంతమంది సస్పెండ్ అయిపోయి తప్పు జరగలేదని మేఘాలయలో ప్రెస్ మీట్ చెప్పావు. మరి తప్పు లేకపోతే అధికారులు ఎందుకయ్యా సస్పెండ్ చేస్తారు?
అధికారులు ఎందుకు, చిన్న అధికారులు ఎందుకు బలైపోయారు? ఏడీ ఎందుకు బలైపోయాడు? ఎంఆర్ఓ ఎందుకు బలైపోయాడు? నువ్వు పెనాల్టీ ఎంత వసూలు చేసావు? ఇక్కడ క్రిమినల్ చర్యలు వాళ్ళ మీద ఎవరైతే దొంగతనంగా గ్రావెల్ ఎత్తుకెళ్ళిపోయారో మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేసి, మిమ్మల్ని అక్కడ రాజకీయ నాయకులు అంటే ఇక్కడ శాసనసభ్యుల్ని ఎంపీలని మేనేజ్ చేసి, అప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎలాగైతే పట్టుకెళ్ళిపోయాడో దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయాడు కదా. దొంగతనం జరుగుతుందని నేను 10 సార్లు మొత్తుకున్నాను కదా. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలకి చెప్పాం, సిఐలకి చెప్పాం, ఎక్కడో పై అధికారులు అయినటువంటి పోలీసు వాళ్ళకి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి చెప్పినప్పుడు చిన్న యాక్షన్ ఉండేది అంతవరకు. లేకపోతే యాక్టింగే తప్ప యాక్షన్ ఉండేది కాదు ఎప్పుడూ. కలెక్టర్ గారి దృష్టిలో పెడితే ఎప్పుడూ అంతే, ఇంకా ఓన్లీ యాక్షనే తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది మాత్రం ఏమాత్రం లేకుండా యాక్టింగ్ మాత్రం ఓకే చూస్తాం. ఎటు చూస్తాం? ఇప్పుడు ఏమో చిన్న ఉద్యోగులు బలైపోయారు. అందుకని లీజ్ ఆర్డర్ ఎవరున్నదో వాళ్ళు మాత్రం తక్షణమే అది రాజీనామా వాళ్ళ చేత ఇమీడియట్గా పెనాల్టీ వసూలు చేయడంతో పాటు కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాని చేయాలి, కలెక్టర్ని సస్పెండ్ చేయాలి. అప్పుడే దీనికి ఈ జిల్లాకి కొట్టినటువంటి గండి, గ్రావెల్ దోపిడీ ఇవన్నీ కూడా ఇది నివారణ అవుతాయి. ఇదొకటే కాదు, అదే కొండలో ఈ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి విజయ్ కుమార్, ఆయనకి బినామీగా ఉన్నటువంటి వై శ్రీనివాస్ మరొక ఆర్డర్ ఇది. ఎరా శ్రీనివాస్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ వాసి. ఏటో మాకే తెలియదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చేత కాదు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వై శ్రీనివాసు ఈయనకి 10 ఏళ్ళకి ఆర్డర్ తెచ్చాడు. సర్వే నెంబర్ 156/P, హరిపురం రెవెన్యూ, పంచదారుల కొండ, ఫణిగిరి కొండ సర్వే. ఇది ఎప్పుడు తీసుకొచ్చాడు? ఇది 18/7/2025 తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు, ఎండోమెంట్ క్లియరెన్స్ రాలేదు. ఎందుకంటే అక్కడ ధర్మలింగేశ్వర స్వామి పవిత్రమైన దేవాలయం ఉంది కాబట్టి ఎండోమెంట్ వాళ్ళకి అడిగిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ రాలేదు. ఓన్లీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చారని చెప్పి ఇది 10 ఏళ్ళు. వై శ్రీనివాస్ ఇది 10 ఏళ్ళు తీసుకొచ్చారు. 2 నెలలకే పంచదారుల కొండని 2 లక్షలు మెట్రిక్ టన్నులు తవ్వేశారే ఒక సర్వే నెంబర్లో. మరి ఇది 10 ఏళ్ళు తీసుకొచ్చేసారు కదా. మరొకటి ఈయన ఇంతవరకు ఒక చెంచాడు ఒక గెమేల సంబంధించి గ్రావెల్ ఎక్కడ కూడా పట్టుకెళ్ళలేదు, చెంచాడు ఒక తట్టమట్టి తీయలేదని మొన్న ప్రెస్ మీట్లో పెట్టాడు కదా. అక్కడ అదే సర్వే నెంబర్లో అది ఎంత తీశారనేది మీకు ఫోటోలు చూపిస్తున్నాను. ఈ ఫోటోలు సర్వే నెంబర్ 1లో జరుగుతున్నటువంటి ఫోటోలు ఏంటంటే ఇది 56 గొయ్యి 1 చెప్తాను. ఇంకో లారీలు ఉంటుంది చూడు. సర్వే నెంబరు 156Pలో సర్వే నెంబర్ 156. ఇది సర్వే నెంబర్ 1లో గ్రావెల్ కిందకి తవ్వేశారు. సర్వే నెంబర్ 156/Pలో కొండను పైకి తవ్వేశారు. ఇది 150 అడుగులు సర్వే నెంబరు. ఇది చూడండి ఎలాగ పైకి అలా స్టెప్ బై స్టెప్ ఎలాగెళ్ళిందో. ఇది సర్వే నెంబర్ 156. ఇది బినామీ ఆఫ్ స్థానిక యలమంచిలి ఎమ్మెల్యే. ఈయన పేరు, ఈ లీజ్ హోల్డర్ ఎవరంటే వై శ్రీనివాస్. ఈ వై శ్రీనివాస్ కూడా లీజ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. దీని మీద రిపోర్ట్ కావాలి. కలెక్టర్ డిమాండ్ చేస్తున్నాం. సర్వే నెంబర్ 156/P ఎంత గ్రావెల్ తవ్వారు, ఎంత అడ్డగోలుగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా దీని ఎక్స్టెంట్ ఎంత, దీనికి మీరు ఎంత గ్రావెల్ పట్టుకెళ్ళిపోయారో దీనిపై ఇమీడియట్గా ఇది కూడా క్యాన్సిల్ చేయాలి. మా తాలూకా డిమాండ్ ఒకటే, నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని చెప్పాం.
నో మైనింగ్ జోన్ కింద ప్రకటిస్తున్నామని అన్నారు. లీగల్గా ఇంతవరకు కూడా అఫీషియల్గా ఏ ఆర్డర్ రాలేదు. 32 కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్నటువంటి ఫణిగిరి పుణ్యక్షేత్రం అనేటువంటి పంచదారుల కొండ, పాండవులు నడయాడినటువంటి పంచదారుల కొండ, అజ్ఞాతవాసంలో పాండవులు తలదాచుకున్నటువంటి పంచదారుల కొండ, చుట్టూ ఉన్నటువంటి దైవికంగా ఉన్నటువంటి పేర్లు హరిపురం అని, వెంకటాపురం అని, ధర్మలింగేశ్వర స్వామి ఉన్నటువంటి గొర్రెల ధర్మవరం అని, ఈ గ్రామాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటిది గోకువాడ అనేది గోకులంలో ఉన్నటువంటి గోవులు ఉన్నటువంటి గోపాలుడు నడయాడినటువంటి గోకువాడ అని, నరేంద్రపురం అని, కొండకర్ల అనేటువంటిది అక్కడి నుంచి ముఖద్వారంగా ఉన్నటువంటి హరిపాలెం అని, అచ్యుతాపురం అంటే అచ్యుత అంటే స్పష్టమైంది, సంస్కృతిలో స్పష్టమైంది, శాశ్వతమైనది, స్థిరమైనది. అక్కడ 5 దారులు పారుతూ నిత్యం ఎలా ఉన్నా సరే ఒక పవిత్రమైనటువంటిది కాబట్టి అక్కడ అచ్యుతాపురం అని, ఇలాంటి గ్రామాల మధ్య నడుము ఉన్నటువంటి ఫణిగిరి పర్వతానికి విఘాతం కలిగించి కొండను పిండి చేసే కార్యక్రమం చేస్తున్నారే. అందుకని ఈ సర్వే నెంబర్ 156లో కూడా మైనింగ్ ఎంత జరిగిందో, ఈ 156 మైనింగ్లో ఎంతమంది గెద్దలు ఉన్నారో ఆ గెద్దలు ఎవరో బయటికి లాగవలసిన అవసరం ఉందని మాత్రం కలెక్టరాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మూల కారకులు ఎవరు, దీని అపకారకులు ఎవరు, దీని ఇక్కడ మా ప్రాంతాన్ని, మా ప్రదేశాన్ని పెద్ద మీరు అందరూ కూడా పాలకులు, ఏదో కూటమి నాయకులు వచ్చారు, ప్రజలందరూ కూడా అక్కడ మా ప్రాంత ప్రజలు అమాయకులుగా ఉండి మాకు అన్నం పెడతారంటే ఇంతకు అన్నం పెట్టేస్తారా కూటమి నాయకులు? ఎంత అన్యాయం! ప్రజలకి ఇంత సున్నం రాసేస్తారా? ఎంత అన్యాయం! అందుకనే ఇంత దుర్మార్గంగా మాకు ఇప్పుడే తెలిసింది. ఏటో దుర్మార్గంగా కూటమి నాయకులు ఎక్కడ కొండలు కనిపిస్తే, పవిత్రమైన కొండలు ఎక్కడ కనిపిస్తే అక్కడే ఇక మొత్తం గ్రాములు పంచదారుల కొండను చూసి అక్కడ ఎంపీ చేసినటువంటి సీఎం రమేష్ చేసినటువంటి దుర్మార్గమైన చర్య చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు అన్నవరం దేవస్థానం, నిన్ననే ముద్రగాడ పద్మనాభం సంస్మరణ సభకి వెళ్తే అన్నవరం దేవస్థానం ఉంది పుట్ట సుధాకర్ యాదవ్ అన్నవరం దేవస్థానం దగ్గర కొండను కూడా గ్రావెల్తో వేస్తుంటారు. చూడండి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పవిత్రమైనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాద్రి రామన్న, తిరుపతి వెంకన్న, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సింహాద్రి అప్పన్న, ఇలాగా రకరకాలుగా మంచి శ్రీశైలం మల్లన్న అని ఒక పవిత్రమైనటువంటి పదజాలాలతో కూడుకున్నట్టు పుణ్యక్షేత్రాలు, దివ్య క్షేత్రాలు. అలాంటిది పంచదారుల కొండ మీకు దొరికినట్టు అన్నవరం కొండనేమో అక్కడ కూడా గ్రావెల్ తవ్వేస్తుండట. అది నిన్న అక్కడ చెప్పుకున్నారు, మీ కొండలాగా మా కొండ కూడా ఇక్కడ అనకొండలు తయారయ్యి మొత్తం అంతా కొండలన్నీ కూడా పిండి చేసేస్తుండని. అలాగే మన సింహగిరి కొండను కూడా నిన్న గిరి ప్రదర్శన అయింది. ఈ సింహగిరి కొండ దగ్గర కూడా నార్త్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది అనుకుంటాం, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కింద. అక్కడ కూడా పెద్ద కన్నం పెట్టేశారట. కొండలకు కన్నం పెట్టేసి కొండలో ఎక్కడ కనిపిస్తే అక్కడ కన్నాలు పెట్టడమే కూటమి తాలూకు ఎజెండా కింద పెట్టుకున్నారు. అందుకని నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీడియా ద్వారా చెప్తున్నా, మా డిమాండ్ ఒకటే. కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో, కలెక్టర్ గారు ప్రథమ ముద్దా ఇక్కడ. కలెక్టర్ గారు ఈ విషయంలో మా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు 100కు 100 కలెక్టర్ గారిని సస్పెండ్ చేయాలి. నెంబర్ 1, ఎందుకంటే చిరుద్యోగుల మీద దులిపించుకోవడం కాదు. ఇప్పటికే 7-8 సార్లు మీ నోటీస్ తీసుకొచ్చాం. నెంబర్ 1 డిమాండ్ అది. నెంబర్ 2, లీజ్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ కుమార్ నాయుడు అది లీజ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి పెనాల్టీ వసూలు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. ట్రాన్స్పోర్ట్ అనాథరైజ్డ్గా చేసినటువంటి రిత్విక్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిత్విక్ అనేది ఈజ్ ఏ సన్ ఆఫ్ సీఎం రమేష్. కాబట్టి వాళ్ళ మీద కూడా ఆయన ఎక్కడున్నా సరే ఈ విషయంలో తప్పు జరిగింది కాబట్టి తప్పు ఒప్పుకొని ఆయన మీద జరిమానా విధించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. అలాగే సర్వే నెంబర్ 156/P బినామీ ఆఫ్ అక్కడ యలమంచిలి ఎమ్మెల్యే ఆయన కూడా విజయ్ కుమార్ది కాబట్టి విజయ్ కుమార్ బినామీ అంటున్నారు. కాబట్టి ఆ వై శ్రీనివాస్ పేరు మీద ఎక్కడో జూబ్లీ హిల్స్ నుంచి వచ్చి ఇక్కడ అప్లై చేసుకొని ఇది ఎప్పుడో మీ అయ్యంలో అంటే మా అయ్యంలో ఎప్పుడో అప్లికేషన్ పెట్టవచ్చు. క్వారీలకి ఎప్పుడైనా ఎవరైనా పెడుతుంటారు. అది ఇవ్వాలా వద్దనేది మీరు ఇచ్చేసి మీరు దోపిడీకి సహకరించేసి అక్కడ కొండ అంతని కూడా స్టెప్ బై స్టెప్ 150 అడుగులు తవ్వేసి పైకి చేసి ఆ వై శ్రీనివాసు అది కూడా లీజ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. చేసి
అది అక్కడ అనాథరైతులుగా చేసినటువంటి గ్రావెల్ ఏదైతే సర్వే నెంబర్లో ఎలాగైతే జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగిందో సర్వే నెంబర్ 156/Pలో కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇమీడియట్గా ఈ గ్రావెల్ దోపిడీకి దోహదపడినటువంటి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకొని లీజ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి నో మైనింగ్ జోన్ కింద ప్రభుత్వం అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు చెప్పాడు నో మైనింగ్ జోన్ కింద ప్రకటిస్తున్నామని. ఈ 32 కిలోమీటర్ల పంచదార ఏరియా, పంచదారుల కొండ ఏదైతే పంచదారలు 5 దారాలు పారుతున్నటువంటి టోటల్ ఏరియా అంతటినీ కూడా క్లియర్గా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్ చెప్పారు. దీనివల్ల ఎలాంటి మైనింగ్ జరిగితే ఆ పంచదారులకి విఘాతం కలుగుతుంది, 5 దారులు కూడా కలుషితం అయిపోతాయి అని ముందే డిపార్ట్మెంట్ జాయింట్ సర్వేలు కూడా చేసినట్టు క్లియర్గా ప్రెస్ నోట్లో కూడా కలెక్టర్ గారు ఇచ్చున్నారు. అందుకని ఆ ప్రెస్ నోట్లో కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇందులో కూడా క్లియర్ రాసి ఇచ్చారు. ఇది ప్రాబ్లం అయింది కాబట్టి వాటర్ కూడా కలుషితం అవుతుంది, గ్రావెలో ఇది మైనింగ్ అనేది జరగడం తప్పు అయింది, తప్పు అంచేత రేపు నుంచి జరగట్లేదు, ఇవన్నీ కూడా ఆపేస్తున్నామని కలెక్టర్ గారు ఇచ్చారు. ఇచ్చింది మీరు ఆథరైజ్డ్గా ఆ లీజార్లన్నీ క్యాన్సిల్ చేసి పెనాల్టీ వసూలు చేసి ఆ 32 కిలోమీటర్లు నో మైనింగ్ జోన్ కింద వెంటనే ఇప్పటికే 15 రోజులు దాటిపోయింది. 15 రోజులు దాటిపోయింది. ఈ దాటిపోయినటువంటిది ఇప్పటికి కూడా నో మైనింగ్ జోన్ కింద అధికారికంగా ఉత్తర్వులు రాలేదు, రావాలి తేవాలని చెప్తూ దీనికి మరొకసారి చెప్తున్నా, లీజ్ ఆర్డర్లు క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద పెనాల్టీలు వసూలు చేసి కలెక్టర్ గారిని సస్పెండ్ చేయాలి, లేదు కలెక్టర్ గారికి దీనికి సరైన వివరణ ఇవ్వాలి, ఇచ్చి ప్రభుత్వానికి దీని బాధ్యులైన చిరుద్యోగుల మీద బ్రహ్మాస్త్రాలు ఉపయోగించడం పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు కాదు, పెద్దల మీద గెద్దల మీద గెద్దల మీద బ్రహ్మాస్త్రాలు సంధిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. విశాఖ ప్రజలు కానీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా పుణ్యక్షేత్రమైనటువంటి దివ్యక్షేత్రమైనటువంటి పంచదారుల ఫణిగిరి కొండని పవిత్రంగా ఉంచుకున్నామనే ఒక ధైర్యంతో వీళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉంటారు. దయచేసి కూటమి నాయకులు ఇక్కడ మా ప్రాంత ప్రజలకి మనశ్శాంతిని ప్రశాంతతని ప్రకటించి పంచదారుల కొండ పవిత్రతను కాపాడాలని మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అన్నారు కదా మా ఏమను, దయచేసి మీకు చెప్తున్నా ప్రొసీడింగ్ చూడండి. ఇది సర్వే నెంబర్ 1 1123/Q అంటే క్వారీ బై 2025. ఇది అప్లికేషన్ పెట్టినటువంటి ప్రొసీడింగ్. ఇది ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారండి? 15/5/2026. ఇది ఎప్పుడండి ఆర్డరు? ఇది ఆర్డర్ ఎప్పుడు ఇస్తే అక్కడే కదండి డేటెడ్ ఉంటుంది. ఇది ఆర్డరు. ఇది చూడండి సర్వే నెంబర్ 1. ఇది ఇన్ ఫేవర్ ఆఫ్ విజయ్ కుమార్ నాయుడు దశమనైని ఆయన పేరుని వచ్చింది. అది కూడా చెప్తా. ఇందాక ఈయనకి బినామీ అని చెప్పాను కదండి, ఎవరి విజయ్ కుమారు బినామీ అని చెప్పాను కదా, ఆ బినామీది మీకు చూపిస్తాను అన్నారు కదా మొన్న, అందుకనే మీ అందరికీ ఆథరైజ్ చూపించాలని. ఇది 28/01 AB/2023 అంటే మా ఆయం. మేము అప్లికేషన్ అప్పుడు అప్లై చేసాం, బట్ ఆర్డర్ ఎప్పుడు ఇష్యూ చేశారండి? 18/7/2025 అండి. 18/7/2025 ఆర్డర్. ఇది శాంక్షన్ ఆర్డర్. బట్ అప్లికేషన్ అనేది ఎవరైనా ఒక క్వారీ ఉండేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 10 మంది అప్లై చేస్తాం. ఫస్ట్ అప్లికేషన్కే ఇవ్వాలి యాజ్ పర్ యాక్ట్, మైనింగ్ యాక్ట్ ప్రకారంగా. ఫస్ట్ అప్లికేషన్లో ఉన్నటువంటి వాడితే ఇప్పుడు వరకు టైఅప్ ఆడుకున్నారు ఈ 2 సంవత్సరాలు. మరి మంత్రాలు, ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు, ఇందాక చెప్పానే లొసుగు ముసుగు, అవన్నీ కూడా ఇంతవరకు సెటిల్ అవ్వలేదు. మొన్న సెటిల్ అయ్యాయి కాబట్టి 18/7/2025. ఇది ఎప్పుడంటే డేట్? ఇది ఎవరు అయ్యాము? మా అయ్యామంటే అలా అయ్యామా? సో ఆర్డర్ వచ్చి అప్పుడు ఈ 2 ఆర్డర్ల గురించే మేము 2 ఆర్డర్ల మీద జాయింట్ సర్వే చేశారు. దీని మీద వీటి మీద క్రిమినల్ చర్యలు చేపట్టలేదు, ఓన్లీ సర్వే నెంబర్ 1 మీదే పెట్టారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది క్లియర్గా మా డిమాండ్ ఒకటే. ఎందుకంటే ఏదో మాటలు చెప్పడం కాదు, ఇది అధికారికంగా చెప్తున్నటువంటి విషయం. అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇంకొక విషయం, మీకు సర్వే నెంబర్ 1 వల్లే వీళ్ళ పి సత్యనారాయణ ఈజే ఎంఆర్ఓ ఆఫ్ రాంబిల్లి సర్వే నెంబర్ 1లో వైలేషన్ జరిగింది కాబట్టే సర్వే నెంబర్ 1 మీకు ఆ పేపర్ కూడా ఇచ్చేస్తాను ఇప్పుడే. ఇగో సర్వే నెంబర్ 1 వైలేషన్ జరిగింది కాబట్టి సర్వే నెంబర్ 1 వల్ల ఈయన్ని సస్పెండ్ చేశారు, సర్వే నెంబర్ 1. అలాగే సర్వే నెంబరు
1లోనే ఇది కూడా సర్వే మధ్య శ్రీనివాస్, ఇగో సర్వే నెంబర్ 1 మధ్య శ్రీనివాస్ ఏడి మైన్స్ సర్వే నెంబర్ 1లోనే ఈయన్ని సస్పెండ్ చేశారు. అలాగే విఆర్ఓని సర్వే నెంబర్ 1లోనే సస్పెండ్ చేశారు. మరి ఆర్టీఓని కూడా సస్పెండ్ చేసేస్తుంటే నర్సీపట్నం స్పీకర్ గారు అడ్డుకున్నట్టు, ఇది మాకు ఏంటంటే టెంపరీ ఆర్టీఓ నక్కపల్లి, మాకు పర్మనెంట్ ఆర్టీఓ నర్సీపట్నం, ఆయన మీద ఎలాగని రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన కాపాడుకోగలిగారు. బట్ జాయింట్ కలెక్టర్ గారికి మేమో ఇష్యూ చేసి ఉన్నారు. అది అవునా కాదన్నది రేపు అధికారికంగా బయటకు వస్తుంది, మీకే తెలుస్తుంది. ఇంకా చాలామంది పిట్టలు రాలిపోతాయి ఇందులో. నేను అవన్నీ వాళ్ళగా కాదు, నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. అంటే మన వైపు పిట్టలు అంటారు, మన వైపు ఇక్కడ ఉన్నటువంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు, పిచ్చుకుల మీద కాదు మనకు కావాల్సింది, గెద్దల మీద చేయాలంటాను నేను. ఆ గెద్దలు ఎవరనేది జిల్లా పై అధికారులు, జిల్లాలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, ఎక్కడి నుంచి ఏ జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అక్రమ మైనింగు ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆ గెద్దల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి, పెనాల్టీలు వసూలు చేయాలని మాత్రం ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఇప్పటికైనా ప్రజల పక్షాన ఎవరున్నారు, అలాగే ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తున్నారో ప్రజలైతే ఇప్పటికే గమనించున్నారు. దీన్ని అంటే తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని మీ నిజాయితీని, మీ నిక్కచ్చితనాన్ని నిజంగా మీకు కానీ ఎటువంటి లొసుగు లేకపోతే ఇది బయట పెట్టాలని మాత్రం మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా. ఎస్, ఏమండి బురద రాజకీయాలు మేము చేస్తున్నామో దురద రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారో మీకు చూపిస్తా. ఇందులోనే క్లియర్ రాశారు. మీరు కిందాక 2 కిలోమీటర్లు అన్నారు కదా, దాని డిస్టెన్సు ఇక్కడ చూడండి ఓన్లీ 920 మీటర్లు మాత్రమే. మొన్న ఏంటన్నారు 2 కిలోమీటర్లు ఎంత అండి, 2000 మీటర్లు కదా. 2 కిలోమీటర్లు అంటే 2000 మీటర్లు, కానీ 900 మీటర్ల దూరంలోనే ఉందని ఇగో రిపోర్ట్ ఉంది, ఇక్కడే ఇస్తున్నాను. అందుకే సస్పెండ్ చేశారు. అధికారులు, చిన్న అధికారులు, అసలు ససలైనటువంటి పై అధికారులు వదిలేసి చోటమాట అదే అధికారులు మా దగ్గరికి వచ్చి అలో బలమని ఏడుస్తుంటారు. ఇప్పుడు ఏమండి మేము మమ్మల్ని చూసి చూడలేనట్టు వదిలేమన్నారు, మేము మమ్మల్ని బలి చేస్తున్నారని. ఇంకా అవన్నీ వద్దురండి, మళ్ళీ వాళ్ళ మీద ఇంకా చర్యలు ఉంటుంటాయి. నేను చెప్తాను, పిచ్చుకలు వేరు గెద్దలు వేరు. అంచేత ఆ గెద్దలు ఆ పెద్దలు ఎవరో బయట పెట్టవలసిన బాధ్యత కూటమి నాయకులపై ఉంది. అది నెగ్గి తేల్చమని చెప్తున్నాం.